నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాలలో మహిళలతో సహా మగవాళ్ళలో కూడా కొత్త నాయకత్వం వస్తుందనేటువంటి భయం వీళ్ళకున్నది. కొత్త నాయకత్వం ముందుకు వస్తుంది. తరతరాలుగా తమ కుటుంబాల చేతుల్లో ఉన్నటువంటి రాజకీయ వారసత్వము, రాజకీయ ప్రాబల్యము యువతరము, నవతరము మహిళల చేతుల్లోకి వెళ్తుంది, బడుగు బలైన వర్గాల చేతుల్లోకి వెళ్తుంది అనేటువంటి కుట్రతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. తమ పీఠాలు కదిలిపోతాయని భయంతో ఈ రకమైనటువంటి రాజకీయ డ్రామాలు ఆడి ఈరోజు బిల్లును వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.